అందరికీ నమస్కారం. ఈరోజు కథ విడువనులే చెల్లి పార్ట్ 89. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, నేను మీ ఊరొచ్చేటప్పటికి ఎక్కడ కథ అడ్డం తిరుగుతుందో అని అభిని గ్రిప్లో పెట్టుకోవడానికి తనకి నీ అందాన్ని ఎరగా వేశావు. ఆమె మాటలకి తట్టుకోలేక శ్రావణిలో అమాంతం బీపీ పెరగడం స్టార్ట్ అయింది. నేనప్పుడే గమనించాను, నువ్వు అభి కోసం నంగనాచిలా వేస్తున్న వేషాలు, అలాగే తన బిడ్డని కడుపులో మోస్తున్నావు అన్న ఒకే ఒక కారణంతో నీ చుట్టూ తిరుగుతూ నీ మాటలు విని నాకు వ్యతిరేకగా మారుతున్న అభిలో మార్పుని. అప్పుడే అనుకున్న విషయం చేయి దాటకముందే అభిని నీ నుండి సేవ్ చేయాలని. అందుకే అక్కడ తనతో గొడవ పెట్టుకొని వచ్చేశాను. కోపంగా వచ్చాను, కానీ తర్వాత ఆలోచించాను, ఇంత చేసింది బేబీ కోసం అయినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇదంతా కెలుక్కోవడంలో అర్థం ఏముంది అని. కానీ ఏం చేయను, అభిని నిన్ను అలా దగ్గరగా చూస్తుంటే నాకు మెంటల్ వచ్చేసేది. అది తట్టుకోలేక ఏదేదో చేశాను. తర్వాత ఆలోచించి నేను కొంచెం ఓర్పు పట్టాలి అని అనుకుంటే డ్రైవింగ్ చేస్తుండగా నా కార్కి యాక్సిడెంట్ అయింది. అప్పుడే నీ లవర్, అదే ఆ గోపిగాడు, నన్ను సేవ్ చేశాడు. అప్పటికే కడుపులో మొదలైన నొప్పిని భరిస్తూ, అంటే అంటే మీకు గతం గుర్తుందా అని అడిగింది కష్టంగా శ్రావణి. చక్కగా గుర్తుంది. అసలు గుర్తుందా అని అడగడానికి మర్చిపోతే కదా. దాంతో కళ్ళు పెద్దవి చేసి, అంటే అవన్నీ మీరు కావాలని చేశారా? హా, అవును. అయినా నేను మాత్రమే కాదు, అభి కూడా నీ ముందు కావాలని నటిస్తున్నాడు అని చెప్పింది సంజు. ఆ మాటని నమ్మలేక, లేదు మీరు అబద్ధం చెప్తున్నారు, అభి గారు ఎప్పటికీ అలా చేయలేరు అంటూ ఏడ్చింది శ్రావణి. నాకు తెలుసు నేను చెప్పేది నువ్వు నమ్మవని, కానీ అది నీ గొప్పతనం కాదు, అంతలా నిన్ను నమ్మించిన అభి గొప్పతనం అంది. లేదు, నేను మీ మాటలు నమ్మను అని అభి గారు అంటూ అరిచింది శ్రావణి ఏడుస్తూ. ఎందుకే అలా అరుస్తున్నావు? నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు, కానీ ఓకే, నీకోసం చివరిగా ఒక హెల్ప్ చేస్తాను నువ్వు నమ్మేలా అని తన ఫోన్ ఓపెన్ చేసి దానిలో ఒక వీడియో ఓపెన్ చేసి శ్రావణి కళ్ళ ముందు బెడ్ మీదకి విసిరింది. దానిలో అభి తను బయట రెస్టారెంట్లో కలిసినప్పటి వీడియో ఉంది. సంజు కోసం అభి వెయిట్ చేసేటప్పటి నుండి ఉన్న వీడియో అది. ప్లే అవుతున్న వీడియోని నొప్పిని భరిస్తూ కూడా ఆత్రంగా చూస్తుంది సంజు చెప్పేది నిజం కాకూడదు అనే కోరికతో. హాయ్ సంజు, హాయ్ అభి అంటూ మొదలైన వాళ్ళ మాటలు తమ ప్రేమ గురించి మొదలైతే, నిన్ను ప్రాణంగా ప్రేమించాను, ప్రేమిస్తాను సంజు, మన మధ్యలోకి ఎవరూ రాలేరు అంటున్న అభి, నేనంటే అంత ప్రేమ ఉంటే ఎందుకు తనతో అంత ప్రేమగా ఉంటున్నావు అని కన్నీళ్లు పెట్టుకున్న ఆమె చేతిని చిన్నగా పట్టుకొని, మనకి బేబీ కావాలి కదా సంజు, సో తప్పదు. నిజానికి ఆ బేబీ నేను నీ నుండి కోరుకున్నాను, కానీ అది అవ్వలేదు, అందుకే కొన్ని రోజులు తప్పదు అంటూ ఉండగా తమ దగ్గరికి ఒక బేబీ రావడం, తన్ని చూసి వాళ్ళు బేబీ గురించి మాట్లాడడం, నాకే బేబీ పుట్టి ఉంటే మనకు అసలు ఈ బాధ ఉండేది కాదు, దాంతో నిన్ను పంచుకోవాల్సిన అవసరం నాకు ఉండేది కాదు అంటూ అభి చేతిని పట్టుకొని ఏడుస్తున్న ఆమెని ఓదారుస్తూ, సంజు ఇప్పుడేమైంది, కొన్ని రోజులు ఆగితే మనకి బేబీ వస్తుంది అంటున్న అభి మాటలకి శ్రావణిలో ఆశలు అడగంటగా కన్నీళ్లతో చూస్తూ ఉంది. ఇంతలో బేబీ వాళ్ళ మమ్మీ వచ్చి తన్ని తీసుకువెళ్ళగా, అభి మరి తర్వాత శ్రావణిని ఏం చేస్తావు అని అడుగుతున్న సంజుకి బదులుగా, ఏముంది, బేబీ ఎలాగో మన దగ్గరే ఉంటుంది కాబట్టి తన్ని ఇంట్లో నుండి పంపించేయడమే. పాపం కదా, కానీ మన ఇద్దరి మధ్యలో నాకు ఇంకొకరు ఉండడం ఇష్టం లేదు అని చెప్పాడు అభి. అంతవరకు చూసిన శ్రావణి చాలు అంటూ ఫోన్ని తోసేసి తన చెవులు మూసుకుంటూ, వద్దు ఇంకేం చెప్పొద్దు, నేనేం వినను అంటూ కళ్ళు మూసుకుంది. అది చూసి సైడ్ స్మైల్తో, చూసావుగా, అభికి నేనంటే పిచ్చి, నీ మీద తన ప్రేమ బేబీ వచ్చే వరకు మాత్రమే, ఆ తర్వాత ఆ బేబీతో మేము హ్యాపీగా ఉంటాం అని పదే పదే అదే మాట చెప్తూ తను చెప్పేదాన్ని ఆమె మనసులో మెదడులో నాటుకుపోయేలా చేసింది సంజు. తను చెప్పిన మాటలకి ఆమె గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటే అది చూసి తన గుండె మంట చల్లారడంతో నవ్వుకుంటూ అక్కడి నుండి బయటకు వెళ్ళింది. ఆమె రావడం చూసి స్నేహ తప్పుకుంటే ఆమె డోర్ ముందుకు వేసుకొని అక్కడి నుండి హ్యాపీగా వెళ్ళడం చూసింది. జరిగిందంతా కన్ఫ్యూజన్గా అనిపిస్తుంటే అక్కని ఏడిపించిపోతున్న ఆమెను చూసి తన చేతిలో ఉన్న గోల్డ్ బ్యాగ్లో పెట్టి వచ్చి తల్లికి విషయం చెప్పాలి అంటూ తన గదిలోకి వెళ్ళేటప్పటికీ సంజు మాటలకి మానసికంగా స్ట్రెస్ పెంచుకున్న శ్రావణికి నొప్పి ఎక్కువ అవడంతో పాటు మెల్లిగా కాళ్ల వెంట బ్లడ్ రావడం కూడా మొదలైంది. అది చూసి భయం వేసిన శ్రావణి నొప్పిని భరిస్తూ బెడ్ మీద నుండి బయటకు వెళ్ళాలి అని అడుగు వేసిందో లేదో కాలు జారి పడిపోయింది.
ఆ సౌండ్కి వెంటనే గోల్డ్ పక్కన పడేసి అక్క రూంలోకి వెళ్ళబోయింది స్నేహ. కానీ అప్పటికే అభి రావడం చూసి మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోయింది. జరిగింది మొత్తం విన్న అభికి కోపం కట్టలు తెంచుకోగా, గోపి, శ్రావణి జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి ఆవేశంగా వెళ్ళిపోయాడు. అది చూసి తన దగ్గర ఉన్న మనీ కార్డ్ స్నేహకి ఇచ్చి, డబ్బులు అవసరమైతే ఇది వాడమని చెప్పు అంటూ నెంబర్ కూడా చెప్పి ఆమెని లోపలికి పంపి కార్ కీస్ తన దగ్గరే ఉండడంతో వెంటనే కార్ స్టార్ట్ చేసుకొని అక్కడి నుండి బయటకు వెళ్ళిన గోపికి అప్పటికే అభి కనబడకపోవడంతో తను ఎక్కడికి వెళ్ళి ఉంటాడో తెలిసి స్పీడ్ పెంచి సంజు వాళ్ళింటి వైపుకి పరుగులు పెట్టించాడు కార్ని. సంజన అంటూ తలుపులు తోసుకొని లోపలికి వచ్చి అరిచిన అభి అరుపుకి ఇంట్లో ఉండే ముగ్గురు 3 దిక్కుల నుండి బయటకు వస్తే బెడ్రూమ్ నుండి బయటకు వచ్చి కళ్ళు చిన్నవి చేసి చూస్తున్న సంజన వైపు పెద్ద పెద్ద అడుగులతో నడిచాడు అభి. అతని షర్ట్కి అంటుకున్న బ్లడ్, అతని వాయిస్లో ఉన్న బేస్కి ఏదో జరిగింది అని సెన్స్ చేస్తూ ఏమైందభి అంటున్న ప్రకాష్కి సమాధానం చెప్పకుండా సంజనని చేరి గ్యాప్ లేకుండా ఆమె చెంపలు వాయించి తన జుట్టు పట్టుకొని ఏం చెప్పావే నా భార్యకి, ఏం చేసావు తన్ని అంటూ జుట్టుని వెనక్కి వంచి దవడలు బిగించి అడిగాడు కోపంగా అభి. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక సునీత భయంగా నోటికి చేతులు అడ్డం పెట్టుకొని చూస్తూ ఉండిపోతే అభిలో ఉన్న ఆవేశంకి ప్రకాష్ అడుగులు కూడా అతనికి కొంచెం దూరంలో ఆగిపోయాయి. ఆ, నొప్పిగా ఉందభి, వదులు అంది సంజన. అయినా కూడా వదలకుండా ఇంకొంచెం గట్టిగా తన జుట్టుని పట్టుకుంటూ, నీకే అంత నొప్పిగా ఉంటే కడుపుతో ఉన్న నా భార్యతో నువ్వు వాగిన వాగుడు, చెప్పిన అబద్ధాలు తన్ని ఏ పరిస్థితికి తెస్తాయో ఆలోచించావా? హే అంటూ ఆమె బుగ్గలు వత్తి పట్టుకొని, నువ్వు చేసిన దానికి నా భార్యకు కానీ నా బిడ్డకు కానీ ఏమైనా జరిగిందంటే ఐ ప్రామిస్ నిన్ను చంపేస్తాను అంటూ కళ్ళలో కళ్ళు పెట్టి చెప్పాడు కోపంగా. ఎంతలో ప్రకాష్ రియాక్ట్ అవుతూ, అభి, బిహేవ్ యువర్ సెల్ఫ్, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? గతం మర్చిపోయిన నా కూతురితో ఇలాగేనా నువ్వు ప్రవర్తించేది అంటూ తన నుండి సంజనని విడిపించాలని చూస్తున్న ప్రకాష్ని విసురుగా తోసేసి, ఎవరు గతం మర్చిపోయింది, ఇదా? ఆమె గొంతు పట్టుకొని నొక్కేస్తూ, ఇది ఏ గతం మర్చిపోలేదు, ఇన్ని రోజులు అలా నాటకమాడి కన్నవాళ్ళని, ప్రేమించిన నన్ను అందరినీ చీట్ చేసిన పెద్ద ఫ్రాడ్ ఇది అంటూ ఇంకొంచెం గట్టిగా నొక్కాడు తన చేతిలో ఉన్న ఆమె గొంతుని. అభి చెప్పిన మాటకి ప్రకాష్కి ఫ్యూజులు ఎగిరిపోగా, ఏం మాట్లాడుతున్నావు అభి నువ్వు అని అడిగాడు ఆశ్చర్యంగా. అవునో కాదో అడగండి దీన్ని అన్నాడు ఎర్రని రంగుని నింపుకున్న కళ్ళని పెద్దవి చేసి చూస్తూ. దాంతో కూతురి వైపు చూసి, అభి చెప్పేది నిజమా అని అడిగాడు ప్రకాష్. సమాధానం చెప్పకుండా అభి నుండి విడిపించుకోవాలని చూస్తున్న కూతురి వైపు చూస్తూ, నేను అడిగేది నిన్నే, అభి చెప్పేది నిజమా అని గద్దించాడు ప్రకాష్. విసురుగా అభి నుండి విడిపించుకొని, అవును అయితే ఏంటి అని అరిచి అభి పట్టులో నొక్కుకుపోయిన గొంతుని సరిచేసుకుంది. కూతురి మాటకి సునీత ప్రకాష్ షాక్తో శిలలుగా నిలబడిపోతే, ఏంటా, నువ్వు చేసిన పనికి నా భార్య ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి, నా బిడ్డకేమైందో తెలియడం లేదు, అలాంటిది అయితే ఏంటి అని అడుగుతున్నావా? నీ భార్య, ఆ హోదా నాది, నీ పక్కన ప్లేస్ నాది, నువ్వు నా వాడివి, నాకు మాత్రమే నువ్వు సొంతం కావాలి, అలాంటిది నన్ను కాదని నీ సంతోషం కోసం నేను చేసిన పనికి నువ్వు ఆ పల్లెటూరు మొద్దునే నీ భార్యగా ఫిక్స్ అయితే దాంతోనే నీ లైఫ్ అంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా అని అరిచింది సంజన. ఊరుకోక ఏం చేస్తావు అని అంతకంటే గట్టిగా అరిచాడు అభి. నిన్ను అన్కండిషనల్గా లవ్ చేసి నీ ఇష్టాలు, కోరికలు, కలలు తెలిసి పిల్లల కోసం ఆరాటపడే నీ కోసం నేను పిల్లల్ని కనలేను అని తెలిసి దాన్ని నీ లైఫ్లోకి వచ్చేలా చేసిన నేను, నాకు దక్కవలసిన ఆ ప్రేమని దానికి నువ్వు పంచుతుంటే చూస్తూ ఉంటాను అనుకుంటున్నావా? చంపేస్తాను దాన్ని అంటూ పిచ్చి పట్టిన దానిలా అరిచింది. ఆ వెంటనే ఆమె చెంప మళ్ళీ పగలగా, నేను బ్రతికి ఉండగా నువ్వు నా భార్య నీడని కూడా తాకలేవు. ఛీ, నువ్వు చేసిన నీచానికి నా కోసం అనే పేరు పెట్టుకొని ఒక అమాయకురాలి జీవితం నాశనం చేస్తాను అంటే నేనెలా ఊరుకుంటాను అనుకున్నావు నువ్వు? ఒకప్పుడు ఎంతో అందంగా అనిపించిన నువ్వు నీ మనసులో ఉన్న వికృతమైన ఆలోచనలు చూసిన తర్వాత చాలా అసహ్యంగా కురూపిలా కనబడుతున్నావు నా కళ్ళకి. నేను కురూపినైతే ఆ పల్లెటూరు మొద్దు అందగత్తెనా? ఒకసారైనా నీ పక్కన దాన్ని సరిగా చూసావా? అసలు ఎక్కడా ఏ విధంగా కూడా నీకు సెట్ కాదది. ఇంకోసారి నీ నోటితో తన పేరెత్తావంటే చంపేస్తాను నిన్ను. తను ఎలా ఉన్నా కూడా తన మనసు స్వచ్ఛం, అదే తన అందం. నీలా కుళ్ళు పెట్టుకొని మనుషుల ప్రాణాలతో ఆడుకోవడం దానికి రాదు.
అందరినీ తన మంచితనంతో తన వాళ్ళగా కలుపుకోవడమే తనకి వచ్చు. అయినా నీలాంటి దాని దగ్గర నా భార్య ఇది అని నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇంకోసారి నా కంట పడకు నువ్వు. లేదంటే ఒకప్పుడు ప్రేమించాను అన్న విషయం కూడా మర్చిపోయి నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు అంటూ ఆమెకి గట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్ళబోయాడు. ఎంత చెప్పినా శ్రావణిని అతను అలా నా భార్య అంటూ తన్ని దూరం పెట్టడమే కాకుండా తనకే వార్నింగ్ ఇచ్చి వెళ్ళడం తట్టుకోలేక, వెళ్ళు, నన్ను కాదనుకున్న నువ్వే నా కోసం ఏడుస్తూ నా దగ్గరికి వస్తావు ముందు ముందు. ఎందుకంటే నీ పెళ్ళాం మీద ఆ గోపిగాడి లవ్ ఎప్పటికీ పోదు. కాబట్టి వాడు ఎలా అయినా దాన్ని అంటున్న ఆమె గొంతు మీద బిగుసుకుంటుంది చేయి. ఈ రోజుకి ఇంతే అండి. ఇంకా స్టోరీ రాయాల్సి ఉంది. కాబట్టి కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి ప్లీజ్. మధ్య మధ్యలో ఇలా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అంతవరకు మన ఛానల్లో అప్లోడ్ అవుతున్న నిన్ను కోరి స్టోరీని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఆ స్టోరీని కూడా ఆదరిస్తారు కదూ. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.